అయితే గురుగారు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ గొడవలు అవుతున్నాయి కదా! వార్ జరుగుతుంది కదా! ఆ వార్ వల్ల మన దగ్గర ఎల్‌పీజీ గ్యాస్ కొరతలు కూడా మొదలయ్యాయి. మరి ఇది ఇలాగే కొనసాగుతుందంటారా? లేకపోతే ఒక 3-5 నెలలు ఇబ్బంది పడతామమ్మా. భగవంతుడు నడయాడిన నేల, సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి వెలసిన నేల. ఆయన కాపాడతాడమ్మా మనల్ని. మనకెందుకమ్మా టెన్షను. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా మనిషి జీవితం ముందుకెళ్ళదు. ఇప్పుడు గ్యాస్ లేదని ఎవడన్నా తినటం మానేస్తాడా? అవునా? ఎవడన్నా వెళ్ళటం మానేస్తాడా? ఎక్కువ మాట్లాడితే ఎలక్ట్రికల్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ స్టవ్లు తెచ్చుకొని ప్లగ్గుల్లో పెట్టేసి శుభ్రంగా వాడుకుంటారు. ఎవడమ్మా ఆపేది నీకు నాకు? గ్యాస్ మీద ఆధారపడే వాళ్ళు మాత్రం ఒక 3-5 నెలలు కొంచెం కంటిన్యూటీ దెబ్బతింటుంది. పని నడుస్తుంది. ఇప్పుడు పొద్దున 4:30-5 నుంచి రాత్రి 11 దాకా హోటల్ నడుపుతాడు కదా. అది ఇప్పుడు ఏమవుతుంది? పొద్దున ఒక 2 గంటలు టిఫిను, మధ్యాహ్నం 2 గంటలు భోజనం, సాయంత్రం రాత్రి 2 గంటలు టిఫిను. ఇలా వాళ్ళు షెడ్యూల్ చేసుకొని వ్యాపారం చేస్తారు కానీ ఎవడు మూసుకోడు. కొన్ని మూయబడతాయి, ఎందుకంటే వాళ్ళకి ఆధారం ఉండదు కాబట్టి. ఈ 3-5 నెలలేనమ్మా, తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది.